చైనా PL-15 దీర్ఘశ్రేణి క్షిపణి గుట్టు భారత్కు లభ్యమైంది. PL-15 దీర్ఘశ్రేణి క్షిపణిని ఉపయోగించామని పాకిస్తాన్ వాయుసేన అంగీకరించింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని యుద్దంలో వాడడం ఇదే మొదటిసారి. PL-15 క్షిపణి శకలాలు పంజాబ్లోని హోసియాపూర్ సమీపంలో పడ్డాయి. ముఖ్యంగా ఒక అస్త్రం దాదాపుగా చెక్కు చెదరని విధంగా లభ్యమైంది. భారత భద్రతా దళాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు దీన్ని విడగొట్టి ఆ అస్త్రంలో వాడిన పరిజ్ఞానాల గుట్టును భారత్ ప్రత్యక్షంగా తెలుసుకోనుంది. దాదాపు చెక్కు చెదరని స్థితిలో PL-15 క్షిపణి దొరకడం భారత్కు అయాచిత వరమని నిపుణులు చెబుతున్నారు. తద్వారా భారత రక్షణ శాస్త్రవేత్తలు మరింత ఆధునికమైన స్వదేశీ BVR క్షిపణులను అభివృద్ధి చేయవచ్చు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, మనం ఇక్కడ చైనాకి చెందిన దో నెంబర్ మాల్ అంటే నాసికరమైన వస్తువుల గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో ప్రధానంగా నాసికరమైన ఏదైతే ఉందో IPL-15 దీర్ఘశ్రేణి క్షిపణి గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఈ నెల 7వ తేదీన ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు దిగాక పాకిస్తాన్ తన J-10 అలాగే JF-17 F-16 యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో భారత్ జెట్లపైకి L-15 ఈ క్షిపణిని ప్రయోగించినట్లు కూడా తెలుస్తోంది. ఇది చైనా రూపొందించిన ఆయుధాల్లో అత్యంత అధునాతన బియాండ్ విజువల్ రేంజ్ BVR క్షిపణి అని కూడా అంటున్నారు. దీని సాయంతో రఫేల్ సుఖై 30 MKI వంటి భారత్ యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్తాన్ ఫాల్స్ క్లెయిమ్ చేస్తోంది. పాకిస్తాన్ చెప్పుకుంటోంది. అందులో వాస్తవం లేదని ఆ తర్వాత వెల్లడైంది. మరోసారి కూడా నిర్మితమైంది చైనా 2 నెంబర్ మాల్ అని చెప్పేసి. అసలు ఈ అస్త్రం గురించి ఏంటో ఒకసారి చర్చించుకుందాము. PL-15 థండర్ బోల్ట్ 15 అనేది 3rd గ్రేడ్ రాడర్ గైడెడ్ అస్త్రము. దీన్ని చైనాలోని 607 ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కాసిక్ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. అయితే స్వీయ అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్న వేరియంట్ కు 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి కూడా ఉండొచ్చు. దీంతో పాటు ఈ పాకిస్తాన్ కు సరఫరా చేసిన విదేశీ వేరియంట్ అయిన PL-15 ఈ గరిష్టంగా 145 కిలోమీటర్ల పరిధి ఉండకపోవచ్చు అనేది కూడా వాదన వినిపిస్తుంది. దీనికి వేగం గురించి చర్చించుకుంటే ఇందులో ఘన ఇంధనంతో నడిచే డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్ ఉంది. ధ్వని కన్నా 5 రెట్లు అత్యధికంగా వేగంతో మ్యాక్ 5 తో కూడా దూసుకెళ్తుంది. మార్గనిర్దేశం ఈ క్షిపణిలలో యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాండ్ ERSI అనే రాడర్ సీకర్ ఉంది. అందువల్ల ప్రత్యర్థి ఉపయోగించే ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలను చాలా వరకు కూడా తట్టుకోగలదు. 2-వే డేటా సాయంతో మార్గం మధ్యలో సమాచారాన్ని కూడా తీసుకోగలదు. వారెడ్ 20 నుంచి 25 కిలోల హై ఎక్స్ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్ హెడ్ ఉంది. గగనతలంలో చురుగ్గా విన్యాసాలు చేసుకుంటూ వెళ్లే లక్ష్యాలను నాశనం చేసేలా దీన్ని రూపొందించారనేది కూడా చెబుతున్నారు. ఎందుకంటే చైనా మాల్ కాబట్టి వాళ్ళు గొప్పగా చెబుతూ ఉంటారు. ఇది అమెరికాకు చెందిన IM-120 ఆమ్రామ్ అలాగే భారత అస్త్రకు పోటీదారని కూడా చెబుతున్నారు. ఈ క్షిపణి JF-17 బ్లాక్ 3 J-10C J-20 వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు అని కూడా చెబుతున్నారు. గగనతల ముందస్తు హెచ్చరిక నియంత్రణల వ్యవస్థ, ఆవాక్స్ ట్యాంకర్ విమానాలు, యుద్ధ విమానాలు వంటి విలువైన లక్ష్యాలను ధ్వంసం చేయడానికి కూడా వాడొచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇండియాకి ఇది స్ట్రాటజికల్ గా కూడా ప్రయోజనకరం అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు చెక్కు చెదరని స్థితిలో PL-15 క్షిపణి దొరకడము భారత్ కు ఆయుచిత వరమని కూడా ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. దీని సీకర్ అలాగే చోదక డేటా లింక్, ఎలక్ట్రానిక్ కౌంటర్ టు కౌంటర్ మెజర్స్ వ్యవస్థలను విశ్లేషించవచ్చని కూడా పేర్కొన్నారు. తద్వారా భారత రక్షణ శాస్త్రవేత్తలు మరింత ఆధునికమైన స్వదేశీ BVR క్షిపణులు కూడా అభివృద్ధి చేయొచ్చు. వైమానిక దళ ఆస్తులను మెరుగ్గా రక్షించడానికి వీలుగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్ అటాక్ సామర్థ్యాలను కూడా పెంపొందించుకోవచ్చు అనేది కూడా మన ఇండియన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇలాంటి క్షిపణులను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగేలా S-400 వంటి గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాలను నిర్దిష్టంగా భారత్ కూడా మరింత సానబెట్టే అవకాశం కూడా ఉంది. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి వ్యూహాత్మక భాగస్వామి దేశాలతో ఈ వివరాలను భారత్ పంచుకోవచ్చు అనేది కూడా చర్చ నడుస్తోంది. తద్వారా ఆ దేశాలలో సాంకేతిక
సాంకేతిక భాగస్వాములను మెరుగుపరచుకోవచ్చని భారత్ భావిస్తుందనేది కూడా చర్చ నడుస్తుంది. చైనాకు చెందిన ఈ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణుల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా ఇప్పటికే AIM 260 జాయింట్ అడ్వాన్స్డ్ టాక్టికల్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. తాజాగా దొరికిన IPL 15 భాగం అగ్రరాజ్యం పనిని కూడా సులువు చేయొచ్చు అనేది కూడా చెబుతోంది. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ చెప్తున్నట్టు భారత్ భూభాగాల్లో మేము చొరబడి ఇండియన్ జెట్ ఫైటర్లను కొట్టామని చెప్తుంటే ఈ పాకిస్తాన్ PL దీర్ఘశ్రేణి క్షిపణిని భారత అంటే S-400 ఎయిర్ డ్రోన్ సిస్టమ్ తోని కూడా కుప్పకొల్చారు. సో దానికి సంబంధించిన క్షిపణి ఇప్పుడు దొరకడము అంటే దీన్ని బట్టి కూడా మళ్ళీ క్లియర్ గా అర్థమవుతుంది. చైనా ఏదైతే ఒరిజినల్ గా తాను చేసుకున్న మిసైల్స్ కానీ బాలిస్టిక్ మిసైల్స్ కానీ అమ్యునేషన్స్ ఏదైనా కూడా ఒరిజినల్ తన దగ్గర పెట్టుకొని పాకిస్తాన్ కి దో నెంబర్ మాల్ అంటే నాసికరమైన క్షిపణులలో వెపన్లు ఇస్తుందనేది కూడా మరోసారి స్పష్టంగా రుజువైంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. చైనా PL-15 దీర్ఘశ్రేణి క్షిపణి గుట్టు భారత్కు లభ్యమైంది. PL-15 దీర్ఘశ్రేణి క్షిపణిని ఉపయోగించామని పాకిస్తాన్ వాయుసేన అంగీకరించింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని యుద్ధంలో వాడడం ఇదే మొదటిసారి. PL-15 క్షిపణి శకలాలు పంజాబ్లోని హోసియార్పూర్ సమీపంలో పడ్డాయి. ముఖ్యంగా ఒక అస్త్రం దాదాపుగా చెక్కు చెదరని విధంగా లభ్యమైంది. భారత భద్రతా దళాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు దీన్ని విడగొట్టి ఆ అస్త్రంలో వాడిన పరిజ్ఞానాల గుట్టును భారత్ ప్రత్యక్షంగా తెలుసుకోనుంది. దాదాపు చెక్కు చెదరని స్థితిలో PL-15 క్షిపణి దొరకడం భారత్కు అయాచిత వరమని నిపుణులు చెబుతున్నారు. తద్వారా భారత రక్షణ శాస్త్రవేత్తలు మరింత అధునాతనమైన స్వదేశీ BVR క్షిపణులను అభివృద్ధి చేయవచ్చు అంటున్నారు. చైనా PL-15 దీర్ఘశ్రేణి క్షిపణి గుట్టు భారత్కు లభ్యమైంది. PL-15 దీర్ఘశ్రేణి క్షిపణిని ఉపయోగించామని పాకిస్తాన్ వాయుసేన అంగీకరించింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని యుద్ధంలో వాడడం ఇదే మొదటిసారి. PL-15 క్షిపణి శకలాలు పంజాబ్లోని హోసియార్పూర్ సమీపంలో పడ్డాయి. ముఖ్యంగా ఒక అస్త్రం దాదాపుగా చెక్కు చెదరని విధంగా లభ్యమైంది. భారత భద్రతా దళాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు దీన్ని విడగొట్టి ఆ అస్త్రంలో వాడిన పరిజ్ఞానాల గుట్టును భారత్ ప్రత్యక్షంగా తెలుసుకోనుంది. దాదాపు చెక్కు చెదరని స్థితిలో PL-15 క్షిపణి దొరకడం భారత్కు అయాచిత వరమని నిపుణులు చెబుతున్నారు. తద్వారా భారత రక్షణ శాస్త్రవేత్తలు మరింత ఆధునికమైన స్వదేశీ BVR క్షిపణులను అభివృద్ధి చేయవచ్చు అంటున్నారు.